హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. యూట్యూబ్ నుండి వచ్చేసి అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఇంతకు ముందు తీసుకురానటువంటి అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. మామూలుగా అయితే అప్డేట్ అయితే 2-3 అప్డేట్ అయితే తీసుకొని వస్తుంది, అలాగే లేదా 5-6 అప్డేట్స్ అయితే తీసుకొని వస్తుంది. ఈసారి ఏకంగా 9 అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా చిన్న క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని, ఎవరికైతే వ్యూస్ అయితే రావడం లేదో, అలాగే ఎవరికైతే సబ్స్క్రైబర్లు రావడం లేదో, ఎవరికైతే చిన్న ఛానల్స్ ఉన్నాయో, ట్రెండింగ్లో అయితే వెళ్ళట్లేదో వాళ్ళకు కూడా అప్డేట్ అయితే తీసుకొని వెళ్తుంది. మీ వీడియోస్ని ట్రెండింగ్లో కూడా తీసుకొని వెళ్తుంది. అవి ఏంటిది అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది తన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. 9 అప్డేట్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. అది కూడా వచ్చేసి ఈ నెల వచ్చేసి సెప్టెంబర్ నెల అక్టోబర్ ఎండింగ్ కల్లా లేదా నవంబర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ల కల్లా ఈ 9 అప్డేట్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది అనేది యూట్యూబ్ అఫిషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అందులో వచ్చేసి 7 అప్డేట్స్ అయితే చిన్న క్రియేటర్లు దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ 7 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మొదటి అప్డేట్ వచ్చేసి డ్రీమ్ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేసి ఇన్స్పిరేషన్ ట్యాబ్ అయితే ఉంటుంది. డ్రీమ్ స్క్రీన్ అనే కొత్త ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు ఈ డ్రీమ్ స్క్రీన్లో వచ్చేసి మీరు ఒక కథలు కానీ మీ ఐడియాస్ కనుక అందులో షేర్ చేసినట్లయితే ఒక 6 సెకండ్స్ వీడియో అయితే మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. అది కూడా మీ షార్ట్ వీడియోస్లో అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డ్రీమ్ స్క్రీన్ అనేది మీరు ఐడియాస్, ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారు అనే చిన్న కథ మీరు దాంట్లో డ్రీమ్ స్క్రీన్లో కనుక మీరు టైప్ చేసి పెట్టినట్లయితే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు వీడియో 6 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ చేస్తుంది. మీరు షార్ట్ రూపంలో అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. మీకు ఏమేమి అయితే ఐడియాస్ ఉంటాయో ఆ ఐడియాస్ మీరు వీడియో రూపంలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా షార్ట్ రూపంలో అయితే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా రీచ్ పెరగాలంటే 40% గ్రీన్ స్క్రీన్ ఉపయోగించి 40% మీరు వీడియోలో కనబడుతూ మాట్లాడుతున్నట్లయితే మీ వీడియోస్కి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి మీ వీడియోస్ ఎండ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చి ఇన్స్పిరేషన్ అనే ఫీచర్స్ లోనే కొన్ని అవుట్లైన్ అయితే ఉంటాయన్నమాట. మీరు అక్కడ మీరు టైప్ చేసి పెట్టాలన్నమాట. మీకు కావాలంటే టైటిల్ సజెస్ట్ చేస్తుంది, అలాగే థంబ్నెయిల్, అలాగే ఐడియాస్ సజెస్ట్ చేస్తుంది. ఎలాంటి టైటిల్ పెట్టాలి, మీరు ఒక వీడియో గురించి సజెస్ట్ చేసినప్పుడు దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే స్క్రిప్ట్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. మీరు సెర్చ్ చేస్తే టైటిల్ సజెస్ట్ చేస్తుంది, అలాగే మీకు ఎటువంటి క్యాచీ టైటిల్ సజెస్ట్ చేస్తుంది, అలాగే వచ్చేసి థంబ్నెయిల్ కూడా మీకు చేసి పెడుతుంది అనమాట. ఇలా చాలా ఐడియాస్ అయితే ఈ ఇన్స్పిరేషన్ ట్యాబ్ లో అయితే మీకు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి మీకు ఈ కమ్యూనిటీస్ అనే ఫీచర్, కొత్త ఫీచర్ అనేది వస్తుంది. ఇది కూడా కమ్యూనిటీ ట్యాబ్ లోనే వస్తుంది. ఆ ఫీచర్ ఏంటిది అంటే కనెక్ట్ విత్ యువర్ కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది ఏంటిదంటే ఎవరికైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు మనకు ఐడియాస్ అయితే ఇస్తారనమాట. అలాగే మీరు నాకు ఫొటోస్ కూడా షేర్ చేసుకోవచ్చు, అలాగే మీరు నాతో డిస్కస్ చేసుకోవచ్చు, పోల్స్ పెట్టవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఈ కమ్యూనిటీస్లో అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్స్ వచ్చేసి కమ్యూనిటీ హబ్ అనే ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ ఫీచర్ అంటే ఏం లేదండి, మీరు కమ్యూనిటీ పోస్ట్ చేసినప్పుడు మీరు రిప్లై ఒక మెసేజ్ చేస్తారు కదా, కమెంట్ చేస్తారు కదా, ఆ కమెంట్కి ఆటో రిప్లై ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో 3-4 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. టైప్ చేసుకోకుండా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించిన 3-4 కమెంట్స్కి ఆటోమేటిక్గా రిప్లై అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానికి టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా ఈ కమెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది, అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్లు చేసినారు, ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, అలాగే ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అనేది ఒక రిపోర్ట్ కూడా వస్తుంది అనమాట. ఈ ఫీచర్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమందికి రీచ్ అనేది తెలిస్తే ఇలాంటి పోస్టులు మళ్ళీ నేను అప్లోడ్ చేయడానికి, కమ్యూనిటీ పోస్ట్ని అప్లోడ్ చేయడానికి, ఇలాంటి టాపిక్ మీద అప్లోడ్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు, అలాగే వ్యూస్ కూడా పెరుగుతాయి. అంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా రీచ్ కూడా పెరుగుతుంది అనమాట. ఈ ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఫీచర్స్ మీ ఛానల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు సపరేట్గా ఒక మెయిల్ పంపిస్తారు. అలాగే మీకు నోటిఫికేషన్ కూడా యూట్యూబ్ స్టూడియో యాప్లో కానీ వైటీ స్టూడియోలో కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఆటో డబ్బింగ్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో తెలుగులో మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఆ ఛానల్ని హిందీ వాళ్ళు కూడా చూడొచ్చు, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఆటో డబ్బింగ్ అనేది ఏం చెప్తున్నారంటే వీళ్ళు 80+ లాంగ్వేజ్ అయితే ఆటో డబ్బింగ్ అయితే ఫీచర్స్ అయితే
తీసుకురావడం అయితే జరుగుతుంది. వ్యూవర్స్ అనేవాళ్ళు ఈ ఆటో డబ్బింగ్ అనే ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకుంటే వీళ్ళు తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇట్లా 80 లాంగ్వేజెస్లో అయితే ఆటోమేటిక్గా మీకు నచ్చిన లాంగ్వేజెస్ అయితే వినొచ్చు అనేది వీళ్ళు ఈ ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దీని ద్వారా మన తెలుగులో వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు హిందీ వ్యూవర్స్ కూడా చూడొచ్చు. హిందీ ఆటోమేటిక్ డబ్బింగ్ ఆన్ చేసుకొని హిందీలో చూసుకోవచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు ఫారిన్, దీని ద్వారా మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వ్యూవర్షిప్ పెరుగుతుంది. అలాగే మనకు రెవెన్యూ ప్లస్ వ్యూస్, సబ్స్క్రైబర్లు పెంచుకునే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. నెక్స్ట్ 6th అప్డేట్ వచ్చేసి హైప్ అనే ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా ఉంది, లైక్, సబ్స్క్రైబర్లు బటన్ ఎలా ఉందో హైప్ అనే ఫీచర్స్ కూడా లైక్ కింద పెద్దగా అయితే కనబడుతుంది అన్నమాట. పెద్దగా హైప్ అనే ఫీచర్స్ అయితే కనబడుతుంది. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏమిటంటే వ్యూవర్స్ అనేవాళ్ళు హైప్ ఎక్కువ ఇచ్చినట్లయితే లాస్ట్ వీక్ ఎవరికైతే ఎక్కువ హైప్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళని ఈ ట్రెండింగ్ ట్యాబ్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ట్రెండింగ్ ట్యాబ్లో సపరేట్గా వచ్చేసి హైప్ ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది కూడా వారానికి కేవలం 3 వీడియోస్కి మాత్రమే హైప్ అనే ఫీచర్స్ అయినా ఎనేబుల్ అవుతాయి. ఈ హైప్స్కి ఎవరికైతే ఎక్కువ హైప్ వస్తాయో ట్రెండింగ్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది కూడా చిన్న క్రియేటర్లు ఎవరికైతే 500 సబ్స్క్రైబర్ల నుండి 5 లాక్ సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్స్ అయితే కనబడతాయి అన్నమాట. ఎవరికైతే సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, వ్యూస్ పెరగట్లేదు అనే వాళ్ళకు ఈ హైప్ బటన్ను మీరు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. కొత్తగా ఒక ఫీచర్ అయితే ఎనేబుల్ వచ్చింది. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే లైక్ బటన్ కింద వచ్చేసి హైప్ అనే ఫీచర్ అయినా ఉంటుంది. మీరు హైప్ చేసినట్లయితే మన వీడియోస్ అనేది ట్రెండింగ్లో అయితే వెళ్తాయి, మన వీడియోకి బూస్ట్ వస్తాయి అనేది మీరు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలా. మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా హైప్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ 7th అప్డేట్ వచ్చేసి గిఫ్ట్ పవర్డ్ బై జ్యువెల్స్ అనే ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎవరైతే లైవ్ సెక్షన్ చేసే వాళ్ళకు గిఫ్ట్ రూపంలో అయితే అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. ఈ లైవ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ ఎంత వచ్చినది కూడా రిపోర్ట్ అయితే వస్తుంది. ఇంతమంది మీకు గిఫ్ట్ రూపంలో అమౌంట్ అయితే ఇన్ని డాలర్లు వచ్చినాయి, లేకపోతే ఇన్ని రూపాయలు వచ్చినాయి అనేది మీకు అక్కడ రిపోర్ట్లో అయితే చూపిస్తుంది అనమాట లైవ్ సెక్షన్ అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్, ఈ 7 అప్డేట్లో నాకు నచ్చింది హైప్ అనే బటన్ కొత్తగా ఫీచర్స్ అనేది కమ్యూనిటీ హబ్. అలాగే ఈ లైవ్ సెక్షన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు మనీ ఎర్న్ పెరగట్లేదో వాళ్ళకు ఈ గిఫ్ట్ రూపంలో మనీ అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కదా. ఈ 3 అప్డేట్ అయితే నచ్చినాయి. మీకు ఈ 7 అప్డేట్లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్, మరిన్ని యూట్యూబ్ అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.